నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు, హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి హైదరాబాదు నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అవి డీజిల్తో నడుస్తున్నాయి. వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.